గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. నేడు వాక్య ధ్యానాంశము, నిన్ను త్రొట్టెలనియకుండా దేవుడు కాపాడును. గాడ్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుండి 25 వచన భాగంలో యూదా భక్తుడు అక్కడున్న క్రైస్తవ విశ్వాసులకును భక్తులకు హెచ్చరికగా ఒక సిద్ధపాటు కలిగిన విశ్వాసము మీకు ఉండాలి అంటూ వారిని ప్రోత్సహించే కొన్ని మాటలను జ్ఞాపకం చేసిన వాడిగా ఉంటున్నాడు. అక్కడ అనేకమైన అబద్ధమైన విశ్వాసులు సంఘములో చేరి సంఘమును విడగొట్టాలి అంటూ ప్రయత్నము చేసిన వారు అట్టి విశ్వాసులకు జ్ఞాపకము చేస్తున్న ప్రోత్సాహపరిచే విశ్వాస మాటలను వీటిలో నుండి 3 ఆధ్యాత్మికమైన సత్యభాగములను ధ్యానించినాము. మొట్టమొదటి సత్యము అబాయిడ్, నిలిచి ఉండుట. ఇక్కడ అబాయిడ్ లేదా నిలిచి ఉండుట అనే మాటను మనము గమనించినట్లయితే వాక్యమునందును ప్రార్థనయందును విశ్వాసమునందును కేవలము భావోద్రేకంతో కాదు గాని నిజమైన భక్తి శ్రద్ధలతో దేవునిని స్తుతిస్తూ దేవుని యందు విశ్వాసమును పొందుకున్న వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి ప్రియులరా, ఈ లోకము ద్వేషమును ప్రేరేపించినట్లయితే వాక్యము ప్రేమను ప్రేరేపించిన వారిగా ఉంటున్నది. ఈ లోకము అన్యాయమును ప్రేరేపించిన వారైనట్లే వాక్యము న్యాయమును ప్రేరేపించిన వారిగా ఉంటుంది. కాబట్టి లోకమును ప్రేమించక వాక్యమును అనుసరిస్తూ ఆ వాక్యమును విశ్వాసములో నిలిచి ఉండుటకు ధైర్యము తెచ్చుకొనుము అంటూ మరి భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము యాంటిసిపేట్, ఎదురు చూచుట అనే మాటను చూసినట్లయితే క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిస్సహాయంగా కాదు గాని ప్రతిదినము ఒక ప్రత్యేకమైన ఆశతో జీవించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ఈ ఎదురు చూచుటలో మనలను మనము పరిశుద్ధపరచుకొని క్రీస్తు వలె సిద్ధపడు వారిగా, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచుకొని మనస్సు మనకు కలుగుతున్నది అంటూ భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడవ ప్రాముఖ్యమైన సత్యం అష్యూరెన్స్, అభయం ఉందుట. ఫాలింగ్ లేదా పడిపోవుట, త్రొట్టిల్లుట అనే మాటను గమనించినట్లయితే దేవుడు నిరంతరము తడబడకుండా నిలబెట్టువాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. దేవుని కొరకు కనిపెట్టుకునుటూ దేవుని యందు విశ్వాసం నొందుతూ దేవుని కొరకు నిలిచి ఉండటకు దేవుడు సహాయం చేయవాడిగా ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటారు. కాబట్టి ఈరోజు మనము ఆయన ప్రేమలో నిలిచి ఉండు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. రెండోదిగా ఆయన కనికరం కొరకు కనిపెట్టుకొను వారిగా ఉండాలి, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొను వారిగా నిరీక్షించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటని. మూడోదిగా ఆయన శక్తి కలిగిన వాక్యమునందు అభయము పొందుతూ ఆయన యందు విశ్వాస నిరీక్షణను పొందుకునే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అట్టి ప్రేమలో నిలిచి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వాక్యమునందు అభయమునందే కృప త్రియక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెను ప్రార్థించుదము. పరిశుద్ధ దేవ, పరలోకపు రాజా, మహోన్నతుడా, కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ లోకము భిన్నమైన మార్గంలో భిన్నమైన ఆలోచనలు కలిగి నీకు దూరంగా వెళుతున్న సందర్భంలో అన్యాయము, అక్రమము, గందరగోళం సృష్టిస్తుంటున్న ఈ లోకంలో నుండి ప్రభా, మేము నిత్యము విశ్వాసమునందు నిలకడగా నీ ప్రేమనందు నిలిచి ఉండుటకు నీ కృపా సహాయము మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభా నీ రాకడ పర్యంతరము మేము ఎల్లప్పుడూ సిద్ధపడుతూ కనిపెట్టుకొనుచు నీ కొరకు ఎదురు చూచే విశ్వాసమును నిరీక్షణను అనుగ్రహించమని నేను ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యములో గొప్ప అభయమును, నీ వాక్యములో గొప్ప ఆదరణ, నీ వాక్యములో గొప్ప ఆశీర్వాదమును నిలిచి ఉంటున్నది. అట్టి శక్తివంతమైన ఆదరణ, ఆశీర్వాదమును, అభయమును నీ వాక్యమునందు మేము పొందుకుంటూ నిత్యము నీకు రాయబారులుగా, నీకు సాక్షులుగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపా సహాయం ఎందుకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం.
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్న ప్రతి ఒక్కరిని నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. వారు నీ యందు నిలిచి ఉండే, వారు నీ కొరకు కనిపెట్టుకుంటూ, వారు నీ వాక్యమునందు అభయము నొందుకుంటూ నిత్యము నీకు సాక్షులుగా ఈ లోకంలో వర్ధిల్లుటకు వారిని, వారి విశ్వాస జీవితాన్ని నీవే బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. నా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలో నీవే మాకు తోడుగుండి, ఎటువంటి దానిలో మేము త్రుటిల్లకుండా మా మార్గములను స్థిరపరిచి, ఇదిగో నీ పరిశుద్ధ చిత్తమును మా జీవితంలో నెరవేర్చి నేను మహిమపరిచే పాత్రగా నిత్యము మమ్మల్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.